నమస్కారం స్వామి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వామి, నా పేరు సత్యబాబు స్వామి. మాది ఇక్కడ నూజివేడి దగ్గర. నేను ఈ వారాహి నవరాత్రుల్లో 2024లో శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం తరపున చేయడం జరిగింది స్వామి. దానిలో నాకు వచ్చిన అనుభవములు మరియు పీఠం సాధకులు నాకు అందించినటువంటి సహకారం, గురువు గారు నాకు చేసినటువంటి ఆ, అందించిన నాకు చూపించిన మార్గాన్ని తెలియజేయాలని చెప్పి వాటిని అందరితో పంచుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది స్వామి. ఈ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అనే దాన్ని నేను ఇప్పుడు 2023లో జాయిన్ అయ్యాను స్వామి ఒకసారి. అప్పుడు జాయిన్ అయ్యాను స్వామి. గురువు గారు ఈ మంత్ర దీక్షలు ఇస్తున్నారంటే, ఉచితంగా ఇస్తున్నారంటే దాంట్లో జాయిన్ అయ్యాను స్వామి. జాయిన్ అయిన తర్వాత నేను చేశాను స్వామి. కొన్ని రోజులు ఆడియో ఫైల్స్ అవి ఇస్తారు కదా, వాటికి పూర్తి చేశాను. తర్వాత గురువు గారు మంత్రం ఇచ్చే ముందు ఇలాగే జూమ్ కాల్ పెడితే, ఆ రోజున నాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల వెనక్కి వచ్చేసింది స్వామి. అలా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా ఏదో చిన్న పని ఉండి మా నాన్నగారు ఏదో పని చెప్తే ఆ పని చేయడం వల్ల అప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అలా రెండోసారి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు అవనట్టు ఉందిలే అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చాలా చాలా రోజులు వెయిట్ చేశాను. పేట నుండి మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు వచ్చిద్ది అని. తర్వాత మాకు ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది స్వామి. అప్పుడు కూడా ఇచ్చారు గురువు గారు, ఎప్పుడైనా ఉంటే జాయిన్ అవ్వచ్చాను. కాకపోతే అప్పుడు శివమాల దీక్షలో ఉన్నాని చెప్పి దానికి దీనికి కోరకపోవచ్చు, దానివల్ల ఇబ్బంది అవుద్దని చెప్పి నేను అప్పుడు కూడా జాయిన్ అవ్వలేదు స్వామి. తర్వాత నేను ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి 2 నెలల ముందు జాయిన్ అయ్యాను స్వామి పీఠంలో. 2 నెలల ముందు జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి నాతో పాటు నాకంటే ముందల ఈ పీఠంలో సాధన చేస్తున్నటువంటి ఈ సాధన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ అని. ఎవరినైనా కానీ ఒక్కరిని కనుక మనం ఒక క్వశ్చన్ అడిగితే వారు వెంటనే వారికి వీలైనంత త్వరగా ప్రతి ప్రశ్నకి సమాధానం ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని క్వశ్చన్లు అడిగినా వాళ్ళు తప్పకుండా వాళ్ళు సమాధానం ఇచ్చేవాళ్ళు స్వామి. సమాధానం ఇచ్చేవాళ్ళు. ఇలాగే నాకు ఇచ్చినటువంటి సమాధానాలు ఎక్కువ శాతం నేను ఎవరిని అడిగానంటే వెంకటేశ్వర గారని సాధన చేసే ఆయన. ఇప్పుడు నేను ఏ టైంలో కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే ఆయన చూసిన వెంటనే మాకు సమాధానం చెప్పడం. ఒకవేళ నేను మెసేజ్ చేసినా కానీ ఆయన కాల్ చేసి నాకు వివరించి చెప్పడం చాలా బాగుంది స్వామి. ఈ పీఠం కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురించి చెప్పాలంటే, పీఠం యొక్క పేరును కూడా స్వామి గురువు గారు మాతో జపం చేయించారు స్వామి. 4 రోజులు జపం చేయించారు. ఆ జపం చేసినప్పుడు కూడా మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్వామి. కొంతమందికి అయితే అప్పుడే అనుభవాలు రావడం కూడా చాలా మందికి, మా చేసిన వాళ్ళలో 70% అప్పుడే అనుభవాలు వచ్చినాయని మెసేజ్ చేసేవాళ్ళు స్వామి. కాకపోతే కొంతమందికి ఎవరో 30% వరకు వారి వారి యొక్క కారణాల వల్ల రావు. కొంతమంది రాకపోవచ్చు. మిగిలిన వాళ్ళందరికీ చాలా మంది 70% చాలా వరకు అనుభవాలు వచ్చినాయి స్వామి. కానీ పీఠం యొక్క పేరుని గనక మనం కూర్చొని కూర్చొని లేదా ఏదైనా పని చేసుకుంటాం సరే, పీఠం యొక్క పేరుని తలుచుకున్నా గానీ చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామి. శ్రీ కాళీ వారాహి శక్తి పీఠం. ఈ పీఠంలో ఉన్నటువంటి దేవీ దేవతలు అయితేనే గాని చాలా ప్రేమతో మనం వాళ్ళని పిలవగానే మనకు కావాల్సినటువంటి ప్రశాంతతను వాళ్ళు ఇవ్వటం అనేది నేను ఈ 2 నెలల్లో చాలా అనిపించింది స్వామి. తర్వాత ఈ వారాహి నవరాత్రులు చేయడం జరిగింది స్వామి. ఈ వారాహి నవరాత్రుల్లో నేను పూర్తి చేయడానికి ముఖ్యంగా వెంకటేశ్వర గారు నాకు బాగా సహాయం చేశారు స్వామి. నాకు ఏ విషయం, ఏ డౌట్ వచ్చినా కానీ ఆయనే ఫోన్ చేయడం, నేను అడిగంగానే ఆయన వీలైనప్పుడల్లా నాకు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడడం, ప్రతి ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పేవాడు స్వామి.
తర్వాత గురువు గారు మాకు ఎప్పటికప్పుడు గ్రూప్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉండేవాళ్ళు. మనం ఏ టైంలో ఏం చేయాలి, ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయానికి ఏం జరుగుతుంది, ఈ పీఠం సంబంధించిన ఏ విషయం ఎప్పుడు ఏ టైం జరిగిద్ది అనే విషయాలు గ్రూప్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉండేవాళ్ళు స్వామి. వాటి ఫాలో అవుతూ ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వెంకటేశ్వర గారిని అడుగుతూ ఎలా అలా 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 ముందుకు వచ్చింది స్వామి. అమ్మవారు దయ వల్ల ఎలాగలా పూర్తి చేసుకోగలిగాం. తర్వాత ఈ గురువు గారు ఈ చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా కానీ నమ్మి, అమ్మవారిని నమ్మి, గురువు గారు మనకు మంత్రదీక్షను ఇచ్చిన అటువంటి గురువు గారిని గౌరవించి అమ్మవారిని ప్రేమతో మనం గనక చూసుకోగలిగితే మనకి ఎటువంటి కష్టం రాకుండా అమ్మవారు రక్షిస్తారు అని తెలియజేయడం జరిగింది గురు స్వామి. స్వామి ఏం ఆ, చేస్తుంటారు మీరు? ఏం స్వామి, నేనైతే ఏం ఇప్పుడు చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది స్వామి. ఖాళీగా ఉన్నాను ఇప్పుడు. నేను డిఎస్సి బీఈడి బీఈడి చేసిన స్వామి. దానికి సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్నాను, టెట్ ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్కి. ఓకే స్వామి, మరి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, మరి వారాహి నవరాత్రులకిను మీ చదువుకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని మీరు ఎలా అధిగమించారు? లేదు స్వామి, అసలు చాలా ప్రశాంతంగా అయిపోయింది స్వామి. చేసిన చేసాము అంటే మాకు చదువుకి కానీ దానికి కానీ ఎటువంటి సంబంధం లేదు స్వామి. ఎందుకంటే మేము చేసేది గురువు గారు చెప్పారు స్వామి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే, మీకు ఈ సమయం ఫలానా సమయంలో ఖాళీగా ఉంటారనుకుంటే ఆ సమయంలోనే చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు, మీరు ఏ సమయంలో చేసుకున్నా ఏం కాదు అని చెప్పేవాళ్ళు స్వామి. అందువల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు స్వామి చేయడానికి. ఓ సరే స్వామి, నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? వారాహి నవరాత్రులు ఇప్పటి వరకు చేయలేదు స్వామి. ఇప్పుడే మొదటిసారి చేశాను నేను. వారాహి నవరాత్రులు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను ఇలాగే ఇంతకుముందు సాధన చేసినటువంటి వారు అనుభవాలు వినడం జరిగింది స్వామి. ఎప్పుడైతే నేను 2023లో ఈ పీఠంలోకి రావడానికి అవకాశం ఇచ్చారు నాకు గురువు గారు, అప్పుడు కొంచెం ఆడియో ఫైల్స్ ఇచ్చారని చెప్పాను కదా. వాటిలో వాటిలో ఈ 2023లో వారాహి అమ్మవారి నవరాత్రులు చేసి వాటికి వచ్చిన సాధన అనుభవాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ అనుభవాలు విన్న తర్వాత నేను ఎలాగైనా ఒక్కసారైనా కానీ ఈ అమ్మవారి నవరాత్రి చేయాలి అని అప్పుడు అనుకున్నాను సార్. అది చూసిన తర్వాత వాటి వల్ల నేను ఈ విధంగా అనుభవాలు కలుగుతున్నప్పుడు మనం కూడా ఒకసారి చేయాలి ఎట్టి పరిస్థితిలో అని చెప్పి నేను వారాహి నవరాత్రి చేయడం జరిగింది. సరే స్వామి, ఈ పీఠం గురించి ఎలా తెలుసు? పీఠానికి ఎలా వచ్చారు? సనాతన ధర్మం ఓకే. మంత్ర తంత్ర సాధన రహస్యాలు అని చెప్పి పీఠం యొక్క గ్రూప్ ఉంది స్వామి. దానిలో జాయిన్ అయ్యాను నేను. మామూలుగా ఇంతకుముందు కొన్ని గ్రూపులలో జాయిన్ అయి ఉంటున్నాను నేను. వాటితో పాటు దీంట్లో కూడా జాయిన్ అయ్యాను. కాకపోతే అప్పుడు తెలియదు మనకి దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందని అప్పుడు తెలియలేదులే, కానీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే దాంట్లో ఈ మనకి సంబంధించిన దేవాలయాలకు సంబంధించినవి కానీ, లేదా దేవీ దేవతల యొక్క వైభవాలే కానీ, ఇలాంటి విషయాలు కొన్ని పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, వాటిని చూస్తూ ఉండేవాళ్ళం. అలా ఈ యొక్క పీఠం గురించి తెలుసుకొని పీఠంలో రావడం జరిగింది స్వామి. సరే స్వామి, ఫేస్బుక్ అన్నారు కదా, ఫేస్బుక్ ఎక్కువ ఫేక్ ఉంటది కదా, మరి మీకు ఎలా నమ్మకం వచ్చింది? ఫేస్బుక్ ఎక్కువ ఫేక్ ఉంటదంటే, నేను ఇప్పుడు వరకు నేను ఇంకో 2, 3 చూశాను స్వామి. మన దాంట్లోకి వచ్చిన తర్వాతే నేను ఫాలో అయ్యే గ్రూపులలో 2 గ్రూపులు వేరే వచ్చినాయి స్వామి. దాంట్లో ఏం చేశారంటే, ఒకటేమో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవడానికి కావాల్సిన కొన్ని ముందే డబ్బులు కట్టాలంటాం, ఇంత గురుదక్షిణ ఇవ్వాలి, ముందే ఇవ్వాలి అని చెప్పడం, ఇలాంటివి ఉన్నాయి స్వామి. మన దాంట్లో కాకపోతే ఏంటంటే ఎలాంటిది ఏమి లేదు స్వామి. వచ్చిన తర్వాత మనకు గురువు గారు కొన్ని కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లకు ఓకే అయితే తప్పకుండా మనం ఎటువంటి దక్షిణ ఇచ్చేది లేదు. మన వీలుని బట్టి మనం ఆ సమయాన్ని కేటాయించుకోవడం, గురుగారు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది స్వామి. దక్షిణ ఇచ్చే పని లేదు. మనం ఒక్కడు జాయిన్ అయ్యాం అనుకో, వీలైతే చేద్దాం, మంచిదైతే చేద్దాం, లేదంటే లేదన్నట్టు జాయిన్ అయ్యాను స్వామి నేను. సరే స్వామి, పీఠం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? నమ్మకం కలిగిన సన్నివేశాలు అంటే చాలా ఉన్నాయి స్వామి. బాగా నయం ఇంకా బాగా ఎక్కువగా అసలు గురువు గారి మీద నమ్మకం కలగడానికి విషయం ఏంటంటే, ఇప్పుడు సాధకులు మామూలుగా ఇలా నవరాత్రులు చేసిన వాళ్ళు కదా కాకుండా డైలీ సాధనలు చేసేవాళ్ళు, వాళ్ళు అన్న సంతర్పణలు చేసేటప్పుడు
ముందు రోజున స్వామి గురువు గారు చెప్తారంట స్వామి ఏం జరుగుతుంది ఏంటి, ఆ తర్వాత రోజున ఏం జరిగింది ఏంటి అనేది ముందే రోజున చెప్తారంట. అవి నేను ఇంత ముందైతే వినలేదు కానీ మేము నవరాత్రులు చేయడానికి చేయకముందు ఇక్కడ అరుణాచలంలో అన్నసంతర్పణ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఫైల్, ఆ ఆడియో ఫైల్ మాకు ఇచ్చారు స్వామి, వీడియో ఫైల్. అది విన్నాం. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని అమ్మవారు నాకు ఇచ్చింది. నేను ఎలాగలా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో అని అనిపించింది గురుగారు స్వామి. ఓకే, ఓకే, సరే స్వామి. మంత్ర దీక్షకి మీకు ఎంత ఖర్చు అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలకు కానీ లేకపోతే ఇక్కడ వేరే వాటికి కానీ ఏమన్నా డబ్బులు మీరు ఇచ్చారా? మంత్ర దీక్షకి అయితే మా అయితే ఒక ₹1000 ఖర్చు అయ్యింటుంది స్వామి. అంతే. మనం ఓన్లీ తీసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టింది ఏంటంటే ఒకటి ఈ దర్భచాప తీసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మిగిలినవన్నీ తక్కువ ఖర్చులోనే అయిపోయినాయి స్వామి. దర్భచాప ఒకటే గురుదక్షిణ కొంచెం ఏమైనా ఇచ్చారా? అయింది స్వామి. గురుదక్షిణ కానీ హోమాలకు కానీ ఏమైనా ఇచ్చారా? అసలు నేను ఇప్పుడు వరకు పీఠానికి సంబంధించిన ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వలేదు స్వామి. ఎవరు నన్ను అడగలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు కూడా. నేను ఇలాగే మన పీఠంలోకి వచ్చిన తర్వాత వేరే 2 గ్రూపులు చూశానన్నాను కదా, దాంట్లో ముందే మెన్షన్ చేశారు స్వామి. నువ్వు ఎవరైనా సరే ఇది చేయాలనుకున్న వాళ్ళు ముందు గురుదక్షిణ ఎంత ఇవ్వాలి, అది ఇచ్చే లెక్కైతేనే దాంట్లో మెన్షన్ చేసుకోండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ముందే మెన్షన్ చేశారు. కానీ మన దాంట్లో అలాంటిది ఏం లేదు స్వామి. చక్కగా ప్రశాంతంగా ఎవరైనా సరే చేయాలనుకుంటే ఫ్రీగా ఇస్తున్నాం. కాకపోతే పీఠం యొక్క రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఉంది స్వామి. అంతే. మన నమ్మున్నప్పుడు వరకు అయితే ఎవరో కూడా పైసా కూడా అడగలేదు స్వామి. నేను ఓకే, ఎవరికి ఓకే స్వామి. ఓకే. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? పీఠం గురించి చెప్పాలంటే అబ్బో, ఉమ్, సాధన చేయడానికి చాలా ఒక గురువు గారు 70 మందికి సమాధానం చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి సాధన గురించి వాళ్ళు విన్న అనుభవాలు అయితేనేమి, ఇంతకుముందు సాధన చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలతో మాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంతో మందికి వారి యొక్క అనుభవాల ద్వారా చాలా వరకు సమ సమస్యలన్నీ తీరిపోతున్నాయి స్వామి. వాళ్ళ యొక్క అనుభవం అది ఏంటారు, వారి యొక్క ఆ, ఉమ్, వారికి వచ్చే సందేహాలు. సందేహాలు అనేవి తీరిపోతున్నాయి స్వామి. కాబట్టి ఉమ్. సాధన చేయడానికి వచ్చే వాళ్ళందరికీ ఇంతకు ముందు సాధన చేసిన వాళ్ళు ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళు ఎంతో సహాయపడుతున్నారు స్వామి. వాళ్ళ యొక్క అనుమా వాళ్ళకి వచ్చే సందేహాలన్నీ వాళ్ళే మాక్సిమం తీరిపోతున్నాయి స్వామి వాళ్ళ దగ్గర. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి అనిపించలేదు స్వామి. మీకు సాధకులు బాగా సహాయపడ్డారా? చాలా బాగా స్వామి. అసలు నేను ఎవరికి మెసేజ్ ఇప్పుడు గ్రూప్ లో ఉన్న అడ్మిన్ అని గ్రూప్స్ 4, 5 ఉన్నారు స్వామి. వాళ్ళలో ఎవరికి మెసేజ్ చేసినా విత్ ఇన్ 1 or 2 minutes లో వెంటనే రిప్లై ఇచ్చాడు స్వామి. ఫోన్ అయితే కొంచెం లేట్ అయ్యేమో కానీ మెసేజ్ మాత్రం వెంటనే రిప్లై ఇచ్చాడు స్వామి. ఓకే. మిమ్మల్ని మరి మరలా మరలా అడుగుతున్నారని కసురుకుంటాం కానీ లేకపోతే ఆవేశంగా మాట్లాడటం కానీ ఏమైనా జరిగిందా? లేదు స్వామి. అసలు ఇప్పుడు వరకు నాకైతే అటువంటి అనుభవం ఏది ఎదురవ్వలేదు. ప్రజెంట్ అసలు ఎన్నిసార్లు అడిగినా నేను వెంకటేశ్వర గారికి పద్దాక ఫోన్ చేస్తున్నాడు. ప్రతి చిన్న దానికి ఫోన్ చేస్తున్నాడు అవసరమైనప్పుడు. ప్రతి ఏది గురువు గారు ఏది చెప్పినా కానీ ఒక్కోసారి అర్థం కానప్పుడు ప్రతి చిన్నదానికి ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా ఏం లేదు స్వామి, ఇలా చెప్పారు అంటే దీన్ని ఇలా చేయాలి అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కసురుకోవడం కానీ ఏం లేదు స్వామి. అసలు చాలా సరే. ప్రశాంతంగా చేసుకున్నాను నేను. సరే స్వామి. మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి అని అవి విన్నారా? వాటి నుండి మీరు ఏం నేర్చుకున్నారు? నేను రాగానే జూమ్ కాల్ విన్నాను అంటే రవితేజ గారి జూమ్ కాల్ విన్నాను స్వామి. అది వారు వేరే ప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చి ఆయన ఏ విధంగా అయితే ఈ మంత్రదీక్షను తీసుకున్నారు, వాళ్ళు ఆ మంత్రదీక్ష చేసుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనే విషయాలు విన్నాను స్వామి. దానివల్ల ఓకే. ఇప్పుడు ఆయన ఆ మంత్రదీక్ష తీసుకోవడం వల్ల ఆయన ఇప్పుడు ఆ పరిస్థితి నుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏ విధంగా మళ్ళీ మామూలు సనాతన ధర్మంలోకి తీసుకురాగలిగారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పరిస్థితులు అయితే మారాయో అది చాలా వరకు విన్నాను సార్. సరే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారు కదా, చేస్తే ఆ అవును. శక్తి ఎలా ఉంది? పీఠం పేరు మీద చెప్పండి. అసలు పీఠం యొక్క పేరు తెలుసుకోవడం చాలా గొప్ప విషయం స్వామి. మనకి పీఠం పేరు తెలియడం చాలా గొప్ప విషయం అనిపించింది మాకు అప్పుడు. ఎందుకంటే పీఠం అసలు ఏదైనా మంత్రం చేస్తేనే ప్రశాంతత వచ్చిందని చెప్తారు. కానీ అట్లాంటిది మన పీఠం యొక్క పేరు కూర్చొని ఒక అర్ధగంట చేసిన వాళ్ళకి చాలా మంది అనుభవాలు వచ్చినాయి అంటే చెప్పాలి కదా స్వామి. అనుభవాలు ఎప్పుడు పీఠం తరపు నుండి కాకుండా వేరే పీఠం నుండి మీరు జప సాధన ఎంత చేసినా గానీ అనుభవాలు అనేవి చాలా తక్కువగా వస్తాయి అని చెప్పారు.
కాబట్టి మన పీఠం యొక్క పేరు తలుచుకొని పీఠం యొక్క పేరుని జపసాధన చేసినందుకే మన వాళ్ళకి మాతో పాటు సాధన చేసిన వాళ్ళకి చాలా మందికి అనుభవాలు వచ్చేసినాయి స్వామి. అది తెలియదు, అది ఇంకా అది ఒకటే చాలు స్వామి. పీఠం ఎంత శక్తివంతమైందో చెప్పండి, పీఠం యొక్క పేరు ఎంత శక్తివంతమైందో చెప్పడానికి. ఓకే స్వామి, మంచిదండి. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు? ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి? అమ్మవారు పీఠం యొక్క ఫోటో తీసుకున్నాను స్వామి. నేను మన దగ్గర తీసుకున్నాను పీఠం దగ్గర. పీఠం తీసుకున్న తర్వాత స్వామి గారు గురువు గారు చెప్పారు ఏంటంటే, ఫోటోలు అనేవి ఇప్పుడు మన దేవతా మందిరంలో ఎక్కువ ఫోటోలు ఉండడం వల్ల వాటిని మనం పోషించే యొక్క వాటికి సరైన మనం నైవేద్యాలు అయితేనే ఇలాంటివి పెట్టడం పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. మనకు అవి తెలీదు. మామూలుగా ఎవరైనా గురువులు చెప్తేనే కానీ, లేదంటే సాధారణమైన వాళ్ళకి, మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు. తీసేయమన్నారు స్వామి. అవి మొత్తం తీసేసాను. తీసేసిన తర్వాత ఫోటో పెట్టిన తర్వాత ఇంట్లో కూడా చాలా వరకు చాలా ప్రశాంతంగా ఉన్నాం స్వామి. ఓకే స్వామి, గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం గాని, మంత్రం ఇవ్వటంలో గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? గురువు గారు మంత్రం ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది ఏమి అనిపించలేదు స్వామి. అంత ప్రశాంతంగా అయిపోయింది. నాకైతే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. చాలా బాగుంది అనిపించింది. ఇంత ఫ్రీగా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాం మేము అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏ విషయాన్నైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలా ప్రశాంతంగా అంత అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోగలిగాం. సరే స్వామి, మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ లో మంత్రాలు ఇస్తే వాటికి శక్తి ఉండదు, అంత బాగా పనిచేయదు అని అంటా ఉంటారు కదా. మరి మీకు ఆన్లైన్ అనే కదా గురువు గారు మంత్రం ఇచ్చింది, మరి మీరు శక్తిని అనుభవించారా లేదా? అనుభవించామంటే నాకు ఈ నవరాత్రులు ఈ ఈ 9 రోజుల్లో కూడా అనుభవం రాని రోజు లేదు స్వామి. ప్రతిరోజు ఏదో ఒక అనుభవం వస్తుంది. మరి శక్తి అనేది రాకుండా అనుభవం ఎలా వచ్చింది స్వామి? అనుభవం రావాలంటే మామూలుగా మనం కూర్చున్నప్పుడు మనకు రావాలి కదా. మామూలుగా ఈ పీఠంలో రాకముందు ఎప్పుడన్నా మనం కూర్చుంటాం, అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం. అప్పుడు కానీ ఎటువంటి అనుభవం వచ్చేది కాదు. కానీ ఈ నవరాత్రులు చేసిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక అనుభవం వచ్చేది స్వామి. కానీ గురువు గారు కూడా ఎంతమంది 70 మంది, మొత్తం 70 మంది చేసామంట. 70 మంది అనుభవాలకు కూడా ప్రతి ఒక్కరి అనుభవాలకి ఎందుకు వచ్చింది, అసలు ఏం చేయాలనే విషయం కూడా పర్ఫెక్ట్ క్లారిటీగా చెప్పేవాళ్ళు స్వామి. ఓకే ఓకే స్వామి, గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలను వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? గురువు గారు అంటే ఆ, అనుభవాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అనుభవాలు, ప్రతి అనుభవం వినేవాడిని స్వామి నేను. ప్రతి ఒక్కరికి ఉహు. అనుభవాలు వచ్చినాయి. సో గురువు గారు ఏ విధంగా చెప్పేవారని నేను వినేవాడిని. చాలా మందికి అమ్మవారు రోజు కనపడేది స్వామి. నాకు కూడా రోజు కనపడింది అమ్మవారు. ఈ 9 రోజుల్లో ప్రతి రోజు కనపడింది. పర శివలింగం కూడా రోజు కనపడేది స్వామి. కాకపోతే కొంతమంది చెప్పేవాళ్ళు, మీరు ఇలా పూజ చేద్దాం అనుకుంటున్నారు శివలింగానికి, దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ఇండికేషన్ ముందుగానే వచ్చింది శివుడి దగ్గర నుండి అని చెప్పేవాళ్ళు. అసలు మనం ఆ అనుభవం రావడానికి గల కారణం ఏంటి, అనుభవం మనం చేయాల్సిన అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది గురువుగారు చెప్పేవాళ్ళు. తర్వాత రోజున మనం ఏ విధంగా ఆ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది గురువుగారు చెప్పేవాళ్ళు అనమాట. సరే స్వామి, మీకు నచ్చిన అనుభవాలు బాగా నచ్చింది ఏంటి? నాకు ఏ నాకు నచ్చిన అనుభవం మీకు బాగా నచ్చింది? నాకు నచ్చిన అనుభవాలంటే, నాకు బేసిక్గా శివుడు అంటే చాలా ఇష్టం స్వామి. శివుడు అంటే చాలా ఇష్టం అవడం వల్ల రోజుకు జపసాధన చేసే టైంలో రోజుకు ఒక్కసారైనా కానీ శివలింగం కనిపించేది. అది చాలా ఆనందం అనిపించింది నాకు. అమ్మవారితో పాటు శివలింగం కూడా కన్ఫామ్ రోజు ఒక్కసారి కనిపించేది. జపం పూర్తయ్యే లోపు ఎప్పటికప్పుడు ఏదో ఒక టైంలో కనిపించేది. చాలా ఆనందం అనిపించింది నాకు. ఓకే స్వామి, మంచిది. మీకు మంత్రదీక్షకు ముందు గాని మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు ఆరు పరీక్షలు? నాకైతే ఎటువంటి ఇబ్బందులు రాలేదు స్వామి. అసలు మంత్రదీక్ష తీసుకోవాలి అనుకున్నప్పటి నుండి కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ నాకు కానీ ఎటువంటి ఇబ్బంది రాలేదు స్వామి. అంతా బాగానే అయిపోయింది. సరే ఎటువంటి స్వామి, ఇబ్బంది జపసాధనలో నాకు మీకు ఏ ఏమైనా ఇబ్బంది రాలేదు. ఇబ్బందులు వస్తే వాటిని ఏంటి ఎలా అధిగమించారు? ఏంటి స్వామి? జపసాధనలో ఆ, జపసాధనలో మీకు ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాధన ఇబ్బందులు అంటే ఒక్క రోజు మాత్రం నేను రెండో రోజున అనుకుంటా స్వామి, 2 గంటలు కూర్చొని లెగ్గకూడదని చెప్పి అలాగే కూర్చొని చేయడం వల్ల రెండో రోజున అర్ధగంట అర్ధగంట తర్వాత చేయలేకపోయాను స్వామి.
ఆ ఇప్పుడు గురువు గారు చెప్పారు, మీకు ఏదో వచ్చేసింది కదా అని చెప్పి మీరు అప్పుడే చేయలేరు, నిదానంగా ఇప్పుడు ఇంతకుముందు పీఠం యొక్క పేరు చేసిన వాళ్ళు అయితే ఒక గంట సేపు అలా చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. మీరు నిదానంగా కొంచెం 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 టైం తెచ్చుకుంటే వెళ్ళాలి, ఒక్కసారే చేయాలనుకుంటే మీరు ఈ నవరాత్రులు పూర్తి చేయలేరు అని చెప్పేవాళ్ళు స్వామి. మేము అంతకుముందు పీఠం జపం చాలా కొన్ని రోజులు చేసి ఉన్నాం కాబట్టి ఒక 2 గంటలు ఒక రోజు ఆ రోజు 2 గంటలు కూర్చున్నంత సేపు ఏమనిపించలేదు సార్. కానీ తర్వాత రోజున ఒళ్ళు మొత్తం నొప్పులు, కూర్చొని ఒక అర్ధగంట చేసిన తర్వాత బాడీ కూర్చోలేకపోయింది స్వామి. అసలు ఎప్పుడు లేద్దాం ఎప్పుడు లేద్దాం ఎప్పుడు లేద్దాం అనిపించింది, అంత శక్తివంతమైంది. ఓకే స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమన్నా లోటు ఉందా? చాలా ప్రశాంతంగా ఉంది స్వామి, నాకైతే ఎటువంటి లోటు లేదు. నేను అనుకున్న వాటిలో ప్రధానమైనది ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక దేవతా శక్తిని మనం అనుభవపూర్వకంగా అనుకునేవాడిని. ఈ నవరాత్రులు చేయడం వల్ల నాకు ఆ కోరిక అనేది తీరిపోయింది, చాలు ఇంకా. ఓకే స్వామి, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు? పీఠం జరిపే అన్న సందర్భం కార్యక్రమాలంటే చాలా బాగా చేస్తున్నారు స్వామి. సాధకుల వరకే గురువు గారు చెప్తా ఉంటారు, మేము ఇప్పుడు సాధన చేస్తూనే ఉంటాం కదా గురుగారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అంటే, కాదు 2 నెలల్లో నా పర్యవేక్షణలో సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఆ దానిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది, వేరే వాళ్ళకి అనేది అవకాశం ఇవ్వను. దానిలోకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, పాల్గొనవచ్చు, కానీ అమౌంట్ పరంగా ఎవరిని కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వలేను అని చెప్తా ఉంటారు స్వామి. అది విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా మాలాంటి వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే, బయట బయట వాళ్ళ నుండి తీసుకోవడం వల్ల వాళ్ళు పీఠం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పీఠం గురించి చాలా కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల నేను కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానివల్ల నేను ఎవరి దగ్గర తీసుకోవట్లేదు అని చెప్తున్నారు గురువు. సరే స్వామి, పీఠంలోనికి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే ఎలా ఉన్నాయి? ఈ పీఠంలో రాకముందంటే, పీఠంలోకి వచ్చిన తర్వాత మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం స్వామి. ఏ రోజైనా కానీ మనం ఈ గురువు గారు చెప్పినట్టు చేసుకుంటూ అర్ధ గంట గంట జపసాధన చేయడం వల్ల చాలా ప్రశాంతత అనేది వచ్చింది మనకి. ఎటువంటి మెంటల్ టెన్షన్స్ ఎలాంటివి ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటది ఆ కొంతసేపు మాత్రం. చాలా హ్యాపీ అనిపించింది స్వామి. మనం ఈ ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనకి పూర్తిగా తెలియజేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అనేది ఈ పీఠంకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను నేను. సరే స్వామి, ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు? దాని గురించి చెప్పాలంటే స్వామి, నేను గతంలో అంటే ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ అనుకునేవాడిని, ఏదైనా ఒక దేవత, ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ఏదైనా ఒక దేవతా శక్తిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఇలా విగ్రహాల్లో ఫోటోలలో కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునేవాడిని. ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఈ కాళీవారి త్రిశక్తి పీఠం అనే ఒక పీఠం, దానిలో ఉన్నటువంటి నవీన్ శర్మ అనే గురువు గారు నాకు చాలా సహాయం చేశారు, మంచి మార్గాన్ని నిర్దేశించారు. ఆ మార్గం ద్వారా నేను నడుచడానికి అమ్మవారు నాకు శక్తిని ఇవ్వడం వల్ల నేను ఆ శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది గురుగారు, స్వామి. సరే స్వామి, మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడటం జరిగింది, మీకు ఎలా అనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వటం జరిగింది, దాని గురించి మీ అభిప్రాయం? జూమ్ కాల్ మొదట్లో మాట్లాడినప్పుడు మనం చాలా మందికి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లో మాట్లాడారు స్వామి. మేము ఒక 6 7 ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడారు స్వామి గురువు గారు తర్వాత మీతో మాట్లాడకపోవచ్చు, మీరు అసలు ఎందుకు వచ్చారు అని అడిగారు ఒకసారి. ఎందుకు వచ్చారని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారు. సరే, తర్వాత మళ్ళీ ఆ మంత్రదీక్ష ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి కాల్ చేశారు గురువుగారు. అప్పుడు చెప్పారు, ఒక్కొక్కరు మంత్రదీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే అనుభవాలు అయితేనేమి కానీ, వాళ్ళకి ఏ విధంగా బాడీలో వచ్చే నొప్పులు అయితేనే కానీ, ఏ విధంగా అనేవి మనం ఏ విధంగా చేయటం వల్ల తగ్గితాయి. ఆ నన్నైతే గురువుగారు అన్నారు, నేను సాధన చేస్తున్నాను గురువుగారు, మామూలుగా 45 మినిట్స్ చేయగలుగుతాను, ఆ తర్వాత నేను చేయలేకపోతున్నానంటే, నువ్వు కూర్చొని అలాగే కూర్చొని చేస్తా ఉండు, ఒకవేళ నువ్వు లేగలేని పరిస్థితిలో వచ్చినా కానీ నేను లేపు నుంచోబెడతా నిన్ను, ఎటువంటి భయం లేకుండా నీవు సాధనలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించు, అంతసేపే చేయగలను అనుకుంటే నువ్వు అంతసేపే చేయగలవు,
నువ్వు ఇంకొంతసేపు కూర్చోగలవు అనుకుని కూర్చుంటే నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ నేనున్నాను వెనకాల. నేను చేస్తాను. ఏది కావాలన్నా మీకు ఏ సహాయం కావాలన్నా, సాధన పరంగా ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. మీరు అలా మొండిగా కూర్చోండి. మీరు మీరు ఎంత టైం నేను కూర్చోగలను, 10 నిమిషాలే కూర్చోగలను అని 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ వెంటనే తెల్లారి కూడా మళ్ళీ అలాగే ఒక వారం కూర్చున్న తర్వాత కూడా 10 నిమిషాలే లేచేదండి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు రోజు రోజుకి జప సాధన అనేది ఇంప్రూవ్ చేసుకోండి. రోజుకు ఒక 10 నిమిషాలు, పావుగంట, ఎక్కువసేపు చేయలేకపోయినా ఒక 10 నిమిషాలు, పావుగంట ఈ పెంచుకోవడం వల్ల మీరు కొంచెం ఈ నవరాత్రుల సమయానికి ఆ శక్తిని అనేదాన్ని తట్టుకోగలుగుతారు. లేదంటే మీ బాడీ ఆ శక్తిని తట్టుకోలేదు అని చెప్పారు సార్. చాలా బాగా అనిపించింది ఓకే మాకు. స్వామి. చాలా వరకు ఏ విధంగా చేయాలనే విషయాలు చాలా వరకు ఆ జూమ్ కాల్‌లోనే తెలిసిపోయినాయి స్వామి. కొంతమంది మేము ఒక జూమ్ కాల్ మాట్లాడాము. వేరే జూమ్ కాల్‌లో వినలేకపోయినా కూడా మళ్ళీ దాన్ని మాకు ఆడియో ఫైల్ ఇచ్చారు స్వామి. అసలు వాళ్ళు అడిగిన క్వెషన్‌లేంటి, వాళ్ళకి గురువుగారు చెప్పిన సమాధానాలేంటి, మనం ఏ విధంగా ఈ సాధన అనేది ముందుకెళ్ళాలి, ఏ ఏ మనకి ఏ ఇబ్బంది అనిపిస్తే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలు కూడా దాంట్లో తెలియజేశారు స్వామి. ఓకే సరే స్వామి. అఖండ దీపం ఇంత ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా? ఆ! అఖండ దీపమారాధన ఇప్పటి వరకు నేను చేయలేదు స్వామి. ఇప్పుడే మొదటి టైమ్ చేయడం. కానీ ఫస్ట్ రోజు అనిపించింది స్వామి. ఈ 9 రోజులు ఇది అఖండ దీపారాధన అఖండ దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటదేమో అనుకున్నాను. కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల అసలు ఎటువంటి ఇబ్బంది లేదు స్వామి. నేను మధ్యలో ఒక 2 రోజులైతే ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళాను. ఇక్కడ మా దగ్గరలో ఎగ్జామ్ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటే డిగ్రీ కూడా చేస్తున్నాను స్వామి. డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటే డిగ్రీ ఎగ్జామ్ కూడా వెళ్ళాను. కానీ ఎటువంటి ఇబ్బంది ఏమి అనిపించలేదు స్వామి. బావుంది. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? మొదటి రోజు వార మీ వారాహి ఆ రోజే నాకు అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది స్వామి. ఫస్ట్ రోజునే అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది ఆ రోజునే. అమ్మ తర్వాత గురువుగారు కూడా చెప్పాను. మాకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో కూడా పెట్టాను స్వామి. నాకు అమ్మవారి దర్శనం అయింది స్వామి, గురువుగారు అని చెప్పి. చాలా బాగా అనిపించింది స్వామి నాకు. ఆ రోజు చాలా ఆనందం. ఎందుకంటే ఇన్ని రోజులు ఉండి ఏ శక్తిని అయితే నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటున్నానో ఆ శక్తిని నేను ఒక్కసారి తెలుసుకోగలిగాను అన్న ఆనందం నాకు కలిగింది స్వామి. సరే స్వామి. మరి ఈ పీఠంలో రాకుండా ఈ నవరాత్రులు మీరు చేసుకుని ఉంటే పూర్తి చేసేవారా? మీరు చేసే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపడుతూ కొన్ని జరుగుతుంటాయి. అలాంటి విషయాల్లో కూడా మీరు చేసేవారా? పీఠం తరపున చేయ పీఠం తరపున కాకుండా మామూలుగా సపరేట్ గా చేయాలనుకుంటే నేనైతే చేసేవాడిని కాదు స్వామి. కష్టమే నాకు. ఈ ఎలా చేయాలి ఏంటి ఈ విషయాలు ఏమీ తెలిసేది కాదు. కాకపోతే దాన్ని జపసాధన చేయడం వల్ల ఈ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి నెగిటివ్ షేడ్ ఏదైతే ఉందో దాని వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పారు గురుగారు. కానీ గురువుగారి దయ వల్ల నాకైతే ఎటువంటి ఇబ్బంది ఏమీ అనిపించలేదు. కాకపోతే ఈ పీఠం తరపు నుండి కాకుండా అయితే నేనైతే చేసేవాడిని కాదు అని అయితే చెప్పగలను. సరే స్వామి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం తీసుకొని చేసేదానికి మీకు ఏమైనా తేడా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. దానికి గురువుగారు మాట చెప్తారు స్వామి. ఏంటంటే గురుముఖత అంటే గురువు మీకు మధ్యలో ఉండి మీకు ఎంతైతే శక్తి మీరైతే తట్టుకోగలరో అంత శక్తి మాత్రమే ఇవ్వగలరు. మీరు మామూలుగా పుస్తకాలలో చూసి ఈ ఏ మంత్రాలు అయితే చేస్తూ ఉంటారో వాళ్ళకి వ్యతిరేకమైన ఫలితాలే వస్తాయి తప్ప సత్ఫలితాలు సాధారణంగా ఎవరికీ రావు అని చెప్తా ఉంటారు. అది నిజమే స్వామి. మేము ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో ఏ దేవతకి సంబంధించిన మంత్రాలైనా లభిస్తున్నాయి. కానీ వాటిని చేయడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది స్వామి? వేరే వాళ్ళని అనుకొని తెలుసుకోవడానికి ఉపయోగం ఉండదు, అవకాశం ఉండదు. మనకు వచ్చేటువంటి సమస్యలు పెరగడమే కానీ దాని వల్ల తగ్గే అవకాశం అయితే ఉండదు అని నా ఆలోచన స్వామి. గురువు గారు ఓకే మాకు స్వామి. పర్యవేక్షణలో చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలిగాం. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి మార్గనిర్దేశం ద్వారా మేము ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క ఈ నవరాత్రులు అనేవి పూర్తి చేసుకోగలిగాం. ఎవరో కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు స్వామి. సరే స్వామి. అందరికీ ప్రతి అమ్మవారికి ఒక్కరు గోరింటాకు పెట్టాలి అని గురువు గారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం? ఉమ్, నవర గోరింటాకు పెట్టాలంటే నేనైతే ప్రయత్నం చేశాను కానీ స్వామి పెట్టలేకపోయాను. గోరింటాకు అయితే పెట్టలేకపోయానులే కానీ ప్రయత్నం చేశానులే కానీ పెట్టలేకపోయాను. కొంతమంది సరే పెట్టిన స్వామి. వాళ్ళకే
కొంతమంది పెట్టారు స్వామి, మాతో పాటు సాధన చేసిన వాళ్ళు ఫోటోలు మామూలుగా గురువు గారికి పెట్టారు. వాంట్లో వాళ్ళ యొక్క ఆ ఏ దేనిలో అయితే పెట్టారో ఆ బౌల్లో అమ్మవారి చేతి వేళ్ళు పడిన ముద్రలు కూడా కనిపించినాయి స్వామి. పెట్టారు కొంతమంది, మేము మళ్ళీ ఫోటోలు పెట్టారు గురువు గారి తర్వాత రోజున చూసాను స్వామి. పెట్టలేకపోయాను, బాధపడ్డాం అంతే. ఆ, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం అనేది గురుగారు ఒక రోజు ముందల నుండి ఆడియో వీడియో ఒకటి ఇచ్చారు స్వామి. ఉద్వాసన ఎలా చేయాలి, స్టార్టింగ్ అసలు ఏంటి, ఎలా చేయాలి అనేది మొత్తం పూర్తిగా వీడియో ఇచ్చారు. ఆ వీడియో తర్వాత విన్న తర్వాత నేను మళ్ళీ వెంకటేశ్వర గారికి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన చెప్పారు కొన్ని విషయాలు, నాకు సందేహాలు ఉన్న విషయాలు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన దగ్గర మొత్తం తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్వాసన కూడా పూర్తయింది స్వామి. సరే స్వామి, అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు, ఎలా అనిపించింది? అమ్మవారి దిష్టి తీయాలంటే నేను ఎక్కడైనా ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు చూశాను స్వామి. ఇప్పుడు వరకు నేనైతే ఎక్కడో ఈ ఇలాంటి జాతరలకి ఇలాంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా నేను తక్కువ స్వామి, బయట తిరగడం అనేది చాలా తక్కువ. అందువల్ల నేను ఎక్కడ చూడలేదు. ఆ ఎక్కడికైనా ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ కొడతా ఉంటారు. వీడియోలలో చూడటమే కానీ రియల్ గా అయితే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడే నేను చేసే చాలా బాగా అనిపించింది నాకు కూడా. సరే స్వామి, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు? అమ్మవారిని సాగనంపేటప్పుడు అంటే చాలా ఇన్ని రోజులు మనం ఏదో ఆనందంగా ఉన్నాం, తర్వాత ఇంత ఆనందం మళ్ళీ మనకి అవకాశం వచ్చిద్దో రాదో అని బాధ అనిపించింది స్వామి. మనం పంపించేటువంటి అమ్మవారిని, గురుగారు చెప్పారు స్వామి, అమ్మవారిని పంపించేటువంటి ఎక్కడికి వెళ్ళదో అక్కడ మీరు ఎక్కడ నుండి అయితే తీసుకొచ్చారో అక్కడికే వెళ్తారు అమ్మవారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే సాధన చేయడానికి కూర్చుంటారో అప్పుడు అమ్మవారు మళ్ళీ మీ దగ్గరికి, మీరు ఎక్కడైతే సాధన చేస్తారో అక్కడికి వచ్చేస్తారు. మీరు బాధపడకుండా అమ్మవారిని సంతోషంగా సాగనంపండి. మళ్ళీ అమ్మవారిని కోరుకోండి, మేము ఎప్పుడు ఏ విషయం గురించి మేము ఎప్పుడు సాధన చేసినా మాకు మీ యొక్క అనుగ్రహం చేత సాధన పూర్తి అయ్యేలా అనుగ్రహించమని కోరుకోమని చెప్పి చెప్పారు స్వామి. కాకపోతే కొంచెం బాధ అనిపించింది స్వామి. సరే స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకేమనిపించింది? పిల్లల్ని ఎలా పెంచాలంటే గురువు గారు చెప్తారు స్వామి, ఏంటంటే వాళ్ళని కూడా మనం ఈ సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలియజేస్తూ వారికి కూడా ఈ ఇప్పుడు వేరే వేరే ఆ, మతాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే, వాళ్ళు ఒక రోజు అనేది కేటాయించుకుంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అక్కడికి వాళ్ళు వెళ్ళే ప్రదేశంకి వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. మనల్ని కూడా మనం కూడా ఒక రోజు అనేది ఆ దేవ దేవాలయ దర్శనానికి కేటాయించుకోవాలి. తర్వాత పిల్లల్ని ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే విధంగా వాళ్ళని పెంచాలి తప్ప ఈ డెలికేట్ గా ఏది అడిగితే అది ఇచ్చేసి అన్ని సమకూర్చేసి పెంచకూడదు అని చెప్పి చెప్పారు గురుగారు. సరే స్వామి, దానివల్ల చివరగా చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి స్వామి. దానివల్ల చెప్పండి. దానివల్ల మనం ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకున్నాం మేము. అంటే మేము పిల్లలమే కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఏ విధంగా ఈ ఈ ఎలా తట్టుకొని నిలబడాలి అనే విషయాన్ని తెలుసుకోగలిగాం. సరే స్వామి, చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందు రోజుల్లో మన యొక్క పీఠం తరపున నవరాత్రులు చేయాలనుకోవడం చాలా మంచి విషయం స్వామి. ఏంటంటే ఎటువంటి గురుదక్షిణ గాని, ఎటువంటి డబ్బులు సంబంధించిన విషయాలు ఏ విషయం కూడా ఈ పీఠం సంబంధించిన ఎవరు కూడా ఎవరిని అడగరు. మీరు వచ్చి మీ యొక్క భక్తి ఉంటే తప్పనిసరిగా గురువు గారు మీకు మా అవకాశం ఇస్తారు. మీరు మీ ఈ యొక్క ఏదైతే వచ్చారో, మీరు ఏ విషయం తెలుసుకోవాలని వచ్చారో ఆ విషయాన్ని తప్పకుండా గురువు గారు మార్గాన్ని నిర్దేశిస్తారు. తర్వాత అమ్మవారు మీ వెంటే ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా వచ్చినప్పుడు ఎంత అయితే ఏ విధంగా అయితే వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా, మరియు కోరిక అయితే ఏ విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చారో ఆ విషయాన్ని తెలుసుకొని వెళ్తారని అయితే చెప్పగలను సార్. ఓకే స్వామి, శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. ఓకే స్వామి.